ఈరోజు ఏ రంగంలో చూసినా కానీ పోటీ ఉన్నది. పోటీ లేనిది ఒకటే రంగం, సేవారంగం. అటువంటి సేవారంగంలో కూడా నేను పోటీ పడతా. ఆర్యవైశ్యుల ఉన్నతి కోసం నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన, ఇంకా కూడా చేస్తాను. నాకు అవకాశం అన్నారు. టీం అందరం కూడా మనం కూడా మంచిగా కష్టపడ్డాము. మన బెల్లి శ్రీనివాసులు గారిని గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా మనం వారి వెంట ఉండి ఒక కుటుంబం లెక్క మంచిగా పనిచేసి మన ఆర్యవైశ్య సంఘంని సేవా కార్యక్రమాల విస్తృతి పెంచి మనందరం కూడా కష్టపడతాం. మీ వెంట ఉంటాం సార్. మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీకు 100% సపోర్ట్ చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. సరే, మరి వారికి మనము చిన్న ఆత్మీయ సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దాన్ని ముందు తీసుకుపోవాల్సిందిగా అధ్యక్షుడు బచ్చి పురుషోత్తం గారు. శ్రీ వాసవి సేవా సమితి భావజాలం, అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం యొక్క మేనిఫెస్టో చాలా దరిదాపుగా దగ్గరగా ఉన్నవి. సేవాభావానికి సంబంధించి చాలా దగ్గరగా ఉన్నాయి అన్నీ కూడా. వీటిని అన్నిటి కలుపుకొని పోయి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తామని చెప్పి సంతోషంగా తెలియపరుస్తున్నాను. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలో విజయం పొందినటువంటి శ్రీ బెల్ల శ్రీనివాస్ గారికి ఈరోజు శ్రీ వాసవి సేవా సమితి తరఫున సన్మానం నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయము. ఇంకోటి ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు వారి భావజాలము వీరి భావజాలం ఒకటే అని చెప్పాలంటున్నారు. మీరు ప్రోగ్రాంలో వారు కలిసి మన ఐక్యతను మరింత కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సూర్యాపేట ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు మన 31వ తారీఖున జరిగినాయి. పోటాపోటీగా చాలా పోటీగా జరిగింది. సూర్యాపేటలో కాదు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సూర్యాపేటలో ఏం జరుగుతుందని చాలామంది కూడా ఫోన్ చేసి అడిగారు. ఆ రోజు మీరు కూడా నల్గొండ కోదా నుంచి కూడా వచ్చి చూసినారు. మంచి టఫ్ మీద 57 ఓట్ల తేడాతో బెల్లి శ్రీనివాస్ గారు విజయం సాధించారు. అంతకుముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అంత ఉరుకులాడుకుంటా ఈ ఆర్యవైశ్య సంఘాన్ని ముందుకు తీసుకుపోతారు. అంతేకాకుండా వారి మేనిఫెస్టో ప్రతి ఒక్కటి కూడా ఈ 2 సంవత్సరాల పీరియడ్లో పూర్తి చేసి మేనిఫెస్టో కంటే ఎక్కువ చేస్తారని చెప్పేసి మా టీము ఒక 20 మంది టీమును మీ టీం అందరం కలిపి వారిని గెలిపించుకున్నాము. వారికి వాసవి సేవా సమితి తరఫున మన బచ్చు పురుషోత్తం గారు, ప్రవీణ్ గారు, నాగరాజు గారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. ఈరోజు వాసవి సేవా సమితి నుంచి బెల్ల శ్రీనివాస్ అన్న గారికి సన్మానం నిర్వహించుకుంటున్నాము. అయితే తను చాలా మంచి కార్యక్రమాలు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ప్రతి ఒక్కటి కూడా ఇదివరకు ఎవరు చేయని కార్యక్రమాలు ఎన్నో పెట్టారు. అవన్నీ కూడా నిర్వహించి చక్కగా మన ఊరికి, పట్టణానికి, మన ఆర్యవైశ్యులకు అన్ని తెచ్చే విధంగా తను అన్ని చేస్తాడని మా నమ్మకం. అన్న అన్నింటిలో ముందున్నట్టు ఆయన సంఖ్య కూడా నెంబర్గా వచ్చింది. ఆ నెంబర్కు తగ్గట్టే అన్ని నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. జై ఆర్యవైశ్య, జై వాసవి. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో బెల్ల శ్రీనివాస్ గారికి సన్మానం చేయడం చాలా ఆశించదగ్గ విషయం. అయితే ఆర్యవైశ్య సంఘంలో, పట్టణ ఆర్యవైశ్య సంఘంలో 57 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన బెల్ల శ్రీనివాస్ గారి మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. అవన్నీ ఈ 2 సంవత్సరాల్లో అమలు చేస్తారని చెప్పి భావిస్తూ మేమందరం ఆయనకు సపోర్ట్గా నిలిచి ఈరోజు గెలుపు పొందడానికి మేము సహకరించాము. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ మేనిఫెస్టో కార్యక్రమాలతో పాటు ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం వినియోగించుకోవాలి దాన్ని. ఈ విధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అగ్గరి శేఖర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన వాసవి సేవా సమితి సభ్యులందరికీ ధన్యవాదాలు. సూర్యాపేట తాలూకా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బెల్లి శ్రీనివాస్ గారికి అభినందనలు. ఆయన గెలుపుకు కృషి చేసిన ఆ టీం అందరికీ కూడా అభినందనలు. ఈ రాబో సంవత్సరంలో మేనిఫెస్టోని అమలు చేసుకుంటా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి పేద విద్యార్థులు, ఆర్యవైశ్య విద్యార్థులు చదువు కానీ, పెళ్లి కానీ, మిగతా మేనిఫెస్టో లేని కార్యక్రమాలు కూడా అమలు చేసి వారు ముందుకు సాగాలి. ఈ టీము ఇట్లాగే కంటిన్యూషన్గా కొనసాగి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి మాత, జై వాసవి మాత, జై వాసవి మాత. వాసవి మాత కుటుంబ సభ్యులందరికీ, అన్నగారు బెల్లి శ్రీనివాస్ గారి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని చేసిన వాసవి సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ మరి చాలా ఉంది కాబట్టి అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సాయంకాలం సంధ్యావేళ మరి ఈరోజు బుధవారం మన అయ్యప్ప స్వామికి విశేషమైన రోజు. అందులో మన అన్నగారు కూడా అయ్యప్ప స్వామి దేవాలయం మరి అధ్యక్షుడిగా వారు పనిచేస్తున్నారు. ఈరోజు మరి సాయంత్రం వేళ మరి వాసవి సేవా సమితి చిన్న చిరు సన్మానం తీసుకుంటామని చెప్పగానే
వారు మాకు సమయం ఇచ్చినందుకు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీ వాసవి సేవా సమితి ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఏ కార్యక్రమాలు చేసినా దానికి మేము చేదోడు వారుడుగా ఉంటూ మేము కూడా మా వంతు సేవా కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటూ మరి సెలవు కూర్చోండి. ఇంకా నువ్వు రా వెనక నువ్వు రా వెనకకి రా నువ్వు. జై వాసవి మాత. वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय, वासवी माता की जय। ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల ఐక్యత. వర్ధిల్లాలి బెల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బెల్లి శ్రీనివాస్ గారి నాయకత్వం, వెంపటి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం, అమరవాది గారి నాయకత్వం, అమరవాది గారి నాయకత్వం. మా కన్నగారు ఏ సహాయం కావాలన్నా అడగనే మీకు ఎందుకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తా ఉంటారు. మన ప్రమాణ స్వీకారం అయిపోయింది. మొన్న కూడా ఇక్కడ ఆఫీస్ టేబుల్ కావాలని అనగానే ఇష్ట పురుషత్వం ఎంత అని చెప్పి అంత ఇస్తాను. వారు మరి ఈ మధ్య 3-4 కార్యక్రమాలు తింటే కూడా వారు కొంచెం మాకు సమయం ఇవ్వలేకపోయారు. మరి ఈ రోజన్నా శ్రీనివాస్ అన్న గారి మా సన్మాన కార్యక్రమానికి వచ్చినందుకు మా ఆఫీసు భావన చేసినందుకు జయవాసవి ఓం శ్రీ స్వామేశ్వరమయ్యప్ప. శ్రీయపేట పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా నాకు పోటీ ఇచ్చిన వాళ్ళకు ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా కృషికి ముందుండి నడిపించిన వారు మరియు తెర వెనక ఉండి నడిపించిన వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. జయవాసవి మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కటి నేను అమలయ్యేందుకే కృషి చేశాను. మెయిన్ కర్మకాండల భవనానికి 2-3 నెలల్లో దానికి చాలా చూసి శంకుస్థాపన చేస్తానికి నన్నే ప్రోత్సహిస్తు నన్నే ముగ్గు పెట్టిస్తున్నారు సూర్యాపేట ప్రజలు. ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను. మాట్లాడ గ్రూప్ ఫోటో బాగుండేది. రవీందర్ భాయ్ చిన్న పని చూసాను అగా నొక్కని నారదు. ఓకే అగా నొక్కని నారదు. ఓకే కానీ ఓకే తీసుకొని వెళ్ళాలి. అమ్మంజనా
నుంచే స్కూల్స్ వస్తున్నాయి. అది నా సేవ బాగుంటుంది. పాటించండి. అన్నింటిలో ముందున్న మన సభ్యులందరూ ఆలోచిస్తూ సమయం ఎందుకు పాటిస్తలేదు, డబ్బు ఎంతో ప్రధానము, దానికంటే ముఖ్యం సమయం కూడా అంతే ప్రధానం కదా. మీరు ఎవరైనా